పొట్ట అనేది ఒక పెద్ద సమస్యగా మనకి కనిపిస్తూ ఉంటది. దానికోసం జిమ్ చేసేవాళ్ళు ఒక 6 నెలలు చేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తా ఉంటది. ఎందుకనండి అసలు మనకి ఏమైనా లోపం ఉందా? లేకపోతే మనకే ఆ లోపం ఉందా? లేకపోతే మనకి దీనికి ఏమైనా 2 కారణాలండి. ఒకటి కారణం ఏమంటే జెనెటిక్‌లీ మన ఇండియన్స్ వి ఆర్ ప్రోన్ టు ట్రంకల్ ఒబేసిటీ అంటాం. అంటే ఈ ఏరియాలో ఓకే. మనకి ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. దీన్ని ట్రంకల్ ఒబేసిటీ అంటారు. ఇప్పుడు అమెరికా గాని వెస్టర్న్ కంట్రీస్‌లో తీసుకుంటే హ్మ్. వాళ్ళు జెనెటిక్‌లీ దే ఆర్ ప్రోన్ ఫర్ ఓవరాల్ ఒబేసిటీ. అంటే అక్కడంతా బాడీ అంతా ఒబీస్ ఉంటుంది. హ్మ్. కానీ ట్రంకల్ ఒబేసిటీ సెలెక్టివ్ అంటే మన దాంట్లో చాలామంది సన్నగా ఉండొచ్చు. కానీ అవును. బొజ్జ ఉంటుంది మాట. అవునండి. అది జెనెటిక్ రీజన్. మన జీన్స్‌లో ఫాల్ట్ ఉంది. అది కూడా మేము రిసర్చ్ చేసి కనుక్కున్నాము. హ్మ్. పిఎన్‌పిఎల్ఆర్ జీన్స్ అని ఉంటాయన్నమాట. దాంట్లో మనకి ఎవల్యూషన్‌లో మనకి, మిడిల్ ఈస్ట్ వాళ్ళకి, కొంతవరకు ఫిలిప్పీన్స్ ఆ ఏరియా వాళ్ళందరికీ వచ్చింది జీన్స్. ఈ జీన్స్ వల్ల మనకు ప్రోటీన్. సెకండు మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటాం. అంటే రైసు అటువంటివి ఎక్కువ తీసుకుంటాము. మీట్ అవన్నీ తక్కువ. అంటే ప్రోటీన్ తక్కువ. న్యాచురల్లీ వచ్చింది. ఈ 2 కారణాల వల్ల మనకు ట్రంకల్ ఒబేసిటీ. సో అది చిన్నప్పటి నుంచే కౌంటర్ చేయాలి. దానికి పిల్లల్ని చూడగానే చెప్పేస్తాను పేరెంట్స్‌కి. బాబు ఇది వస్తుంది. సో పిల్లల టైం నుంచి కంట్రోల్ చేస్తే మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అది ఎక్సర్సైజు, డయటు, లో కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు మన మిల్లెట్స్ అనుకోండి. హై మిల్లెట్స్, లో కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ప్రోటీన్స్ బోత్ యానిమల్ ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకొని ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటే ఈ ఒబెసిటీ అనేది మనం ఎందుకంటే ట్రంకల్ ఒబెసిటీ అని అది మనం హార్మ్లెస్ కాదు ఇది. ఇది కూడా డేంజరస్. ఎస్పెషలీ ట్రంకల్ ఒబెసిటీ ఉండి మజిల్ మాస్ లేకపోతే దాన్ని సార్కోపీనియా అంటాం. ఈ సార్కోపీనియా వచ్చేవరకు లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ అన్నీ వస్తాయి. సో దానికి చాలా విగ్రస్గా కంబాట్ చేయాలి మనం. ఎలాగా అంటే రైట్ టైప్ ఆఫ్ ఫుడ్, రైట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. అఫ్కోర్స్ వీ కెనాట్ చేంజ్ ద జీన్స్ అయితే ఇప్పుడు చేంజ్ చేయలేము.